రిలేషన్షిప్‌లో నమ్మకం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఈ నమ్మకం పోతే రిలేషన్షిప్ మెల్లమెల్లగా వీక్ అయిపోతుంది. కొన్నిసార్లు పార్ట్నర్స్ అబద్ధాలు చెబుతుంటారు. దీనివల్ల ఇవి చిన్నదైనా, పెద్దదైనా చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పార్ట్నర్ ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? వాటిని ఎలా కనిపెట్టాలో తెలియక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే ఈ చిట్కాలు పాటించండి. పార్ట్నర్ అబద్ధం చెప్పినప్పుడు మిమ్మల్ని సూటిగా చూడలేరు. మనం వారిపై చూసినా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎటు పడితే అటు చూస్తూ ఉంటారు. అలా టీవీ చూస్తుంటారు. అంతేకాని నేరుగా చెప్పలేరు. పార్ట్నర్ అబద్ధం చెప్పినప్పుడు కొన్నిసార్లు పొంతన ఉండదు. కట్టుకథలు అల్లుతారు. మనం చిన్న క్వశ్చన్ అడిగినా ఊరికే కోపడతారు. ఆవేశం వస్తుంది. మనం వారిని నచ్చగొట్టకపోయినా ఊరికే అరుస్తూ ఉంటారు. ఈ నిజం తెలిసిపోయిందని కవర్ చేయడానికి మాత్రమే. అదేవిధంగా వారు అబద్ధం చెబుతున్నప్పుడు మనం కనిపెట్టగానే వారు ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అవుతారు. డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. చెమట పట్టడం, కాళ్ళు వణకడం, నర్వస్గా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి వారు అబద్ధం చెబుతున్నారని మీరు కనిపెట్టేయవచ్చు. వారు అబద్ధాలు చెప్పి కదలనప్పుడు వారు ఇంతగా మాట్లాడరు. ఆగి ఆగి మాట్లాడుతుంటారు. ఏదో గుర్తుకు వచ్చినట్లు చేస్తారు. ఆగిపోతుంటారు. మనల్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేవిధంగా అబద్ధాలు చెప్పినప్పుడు ఆ విషయాన్ని మారుస్తుంటారు. దాని గురించి కాకుండా వేరే టాపిక్ మాట్లాడుతుంటారు. ఆ పరిస్థితిలో బయటపడేందుకు ట్రై చేస్తారు. అర్జెంట్ పని ఉందంటారు. ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని చెబుతారు. ఇలా అన్నీ చెబుతూ ఉంటారు. మీరు మీ పార్ట్నర్ చెప్పింది అబద్ధమని గుర్తించిన ఆ పై లక్షణాలన్నీ మీ పార్ట్నర్లో కనిపించినా మీరు ఓపికగా ఉండాలి. వారు చెప్పింది వినాలి. అసలు ఎందుకు అబద్ధం చెబుతున్నాడో కనుక్కోవాలి. రిలేషన్షిప్లో అబద్ధం ఉండకూడదని వారికి తెలియజేయాలి. సమస్యలు ఎక్కువగా ఉంటే మీరు ఆ సమస్యకు తగ్గ సొల్యూషన్ కూడా